సుందరం మాస్టర్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ముఖ్యంగా హీరో వైవ హర్ష గారిని అంటే ఎన్నో సినిమాల్లో చూస్తూ వస్తున్నాం. ఆ సినిమాలంతా కామెడీ రోల్ అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం హీరోగా చేశాడు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఇంగ్లీష్ టీచర్ అన్న, అంటే ఇంగ్లీష్ టీచర్గా ఎలా ఉంటాడు అంటే వెళ్తాడు అక్కడ, అతనికి సర్ప్రైజ్ లాగా ట్విస్ట్ లాగా తెలుస్తుంది అనమాట. అతనికన్నా ఇంకా మంచి మాట్లాడతారు వాళ్ళంతా. ఇంకా ముఖ్యంగా అంటే సాంగ్స్ అన్న, ఈ సినిమాలో ఎమోషన్ సాంగ్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత. ఆ సాంగ్ దగ్గర నాకు నిజంగానే ఎమోషన్ అంటే ఎమోషన్ ఫీల్ అయ్యాము. అంటే వైవ హర్ష అన్న వేరే లెవెల్ యాక్ట్ చేసిండన్న. అంటే హీరో మెటీరియల్ అంటే హీరో మెటీరియల్, డ్యాన్స్ కూడా ఒక దగ్గర డ్యాన్స్ చేస్తాడన్న. ఆ డ్యాన్స్ కూడా అంటే తన మొత్తం పోయి మర్చిపోయి తన నిజంగా డ్యాన్స్ ఎలా అయితే వస్తుందో అలా డ్యాన్స్ చేశాడు. నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాం సినిమాకి. అంటే ఒక వేరే ఊరన్న, ఒక ఊరు గురించి సినిమా అనేది. అంటే ఇప్పుడున్న సొసైటీలో మంచి మెసేజ్ ఉన్న సినిమా ఏదైనా సినిమా ఉందని చెప్తే సుందరం మాస్టర్ సినిమా అని చెప్తా అన్న. అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అన్న ఇది. ఇంకా ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తామన్న, రవితేజ గారు. రవితేజ అన్న అసలు నిజంగా తన ఓన్ కష్టంగా తన ఓన్ ఎలా అయితే కష్టపడి హీరో అయ్యి ఇప్పుడు మొత్తం ప్రొడ్యూసర్గా కూడా వచ్చి ఛాన్సెస్ ఇస్తున్నారంటే తెలుసన్న. సో తనకి కష్టం తెలుసు కాబట్టి కొత్త కొత్త టాలెంట్ని ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో నాకు అలా బాగా నచ్చింది. లాస్ట్ ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తాడన్న. సో మీరు చూడండి సినిమా, మీ అందరి పక్కా నచ్చే సినిమా అన్న ఇది. ఇంకా నేను లాస్ట్ ఒక చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్లైనా బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి. అలాంటి ఊర్లో ఎవరైనా బతకాలనుకుంటామన్నా. సో సుందరం మాస్టర్ గారు మీరు గ్రేట్ సార్ అన్న. సుందరం మాస్టర్ అసలు మాస్టర్ పీస్ మూవీ అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే వైవ హర్ష గారిని ఇలా హీరో లాగా చూడడం అనేది చాలా కొత్తగా అండ్ చాలా బాగా అనిపించింది. సో మూవీ మాత్రం అసలు కూర్చున్నంతసేపు చాలా ఎంగేజింగ్ ఉంది. ప్రతి ఒక్క చాలా అంటే చాలా బాగుందన్న. మెయిన్గా చెప్పుకోవాలంటే హీరో వాళ్ళిద్దరు ఉన్నంతసేపు అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అంటే మనకు తెలియని ఒక లైక్ వేరే వరల్డ్లో, అంటే వరల్డ్ అని కాదు పెద్ద మాట అవుతుందేమో, వరల్డ్ అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అన్న చూసినంతసేపు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని సాడ్ సాంగ్స్ ఉంటాయి, ఒక 2 ఉంటాయి అనుకుంటా. సో అవి కూడా బాగున్నాయి. అండ్ వాళ్ళు చేసే కొత్త అంటే మనకు చూసినంతసేపు కొత్తగా అనిపిస్తుంది అన్న. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లాగా, ట్రైబల్ బ్యాక్డ్రాప్ లాగా. సో అది చాలా కొత్తగా అనిపించింది. ఈరోజు చాలా మూవీస్ రిలీజ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. సుందరం మాస్టర్ అంటేనే గురువు. ఆర్టీ రవితేజ గారి టీం, దీని ప్రొడ్యూసర్, ఇలాంటి ప్రాజెక్ట్స్ని పబ్లిక్లోకి ఇంట్రడ్యూసింగ్ చేయాలన్నా మార్కెటింగ్లో చాలా టాస్కే. గురువుని ఏం నేర్పించారని అనకూడదు, సినిమాలో ఏం వినోదం అనేది చెప్పకూడదు. స్టడీస్ ప్రకారమే కాకుండా మనుషుల్లో ఉన్న కలుషితాన్ని మాస్టర్ అనే పదము వైవ హర్ష చాలా ట్రైబల్ ఫారెస్ట్ నేపథ్యంలో అడవి తల్లి గురించి, కన్న తల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కళామ్మ తల్లి ఆశీర్వాదంతో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరో కింద ఈ ప్లాట్ఫామ్ అనేది, హీరోయిన్ దివ్య కూడా మంచి పర్ఫార్మెన్స్తో, మనిషి బరువు తగ్గాలి అంటారు, ఆకారం కాదు మెదడులో ఉన్న బరువును తగ్గించుకోవాలి. ఇలాంటి ఎమోషనల్ డైలాగు డైరెక్టరు సంతోష్ కూడా స్క్రీన్ ప్లే తగ్గట్టుగా దీన్ని ప్రజెంటేషన్ చేసే రన్ టైం కూడా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కానీ ప్రజెంట్ 1947 2024, బట్ ఈ డ్యూరేషన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఇలాంటి మోటివేషన్ మూవీస్ ఆల్ పర్సన్స్ ఆదరించాలి. ఓటీటీలో చూసి మనము చూసామా అనుకోకూడదు. థియేటర్లకు వస్తేనే ఈ సినిమాకు ఉన్న స్ట్రెంత్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ సుందరం మాస్టర్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వైవ హర్ష. బ్రో హాయ్, ఇప్పుడే చూసిన మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రవితేజ కోసం చూసా, ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఒక 2-3 మూవీలు తీసిండు. ఆ అన్ని మూవీస్లో ఇదొక మూవీ బెటర్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే హర్ష అన్న, ఆయన యాక్టర్ అని మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చాలా మంచి యాక్టరు. కానీ ఇందులో హీరోగా ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకోటి ఇట్లాంటి ఊరు ఒకటి ఉంటుందా అని సినిమా చూసేదాకా నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆయన గాలు సినిమా, నేను చిన్నగా చెప్తా ఒక బిట్ అంతే, ఐదందలో చింపుకొని గాంతాతో ఫోటో పెట్టుకుంటారు భయ్య. నేమో మనం నోట్లలో 7 నోట్లు దొరుకుతాయని చూస్తున్నాం, కానీ అలాంటి ఊర్లలో ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారంట, జనాలు చాలామంది ఉన్నారు, మనకు తెలీదు. బట్ ఈ డైరెక్టర్ అయితే మంచిగా కనుక్కొని మరి ఒక మంచి స్టోరీ రాసుకొని ఇక హర్షాన్నకి ఇచ్చిండు. గట్టిగా సినిమా అయితే మంచిగా తీసారు, ఒక మంచి మెసేజ్ బ్రో సినిమా అయితే. నిజంగా హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇందులో మన
చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. మాయారెడ్డి కూడా ఫ్రెండే, మంచి యాక్టింగ్ చేసింది ఆమె కూడా. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మెసేజ్, మన సొసైటీకి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారనమాట. అంతే బ్రో, అంతకు మించి ఏం చెప్పలేను సినిమా గురించి మాత్రం. కానీ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి, మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చాలా సాటిస్ఫై అవుతారు. మీరు పెట్టిన మనీకి ఫుల్ సాటిస్ఫై అవుతారు. అరే సినిమా ఏంద్రాబాయ్ ఇట్లుంది, అమ్మ డబ్బులు వేస్ట్ కదా అని అయితే ఎప్పుడు అనిపించదు. సినిమా అయితే చాలా బాగుంది. తప్పకుండా ప్లీజ్ వాచ్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అండ్ ఈరోజు అయితే 2 మూవీస్ చూసిన, 2 మూవీలు బ్లాక్ బస్టర్ బ్రో. ఫస్ట్ మూవీ ఆల్రెడీ మీకు తెలిసిందే, సెకండ్ మూవీ అయితే ఇది సుందరం మాస్టర్. థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్ బ్రదర్.